గత 11 నెలల ఆంధ్రప్రదేశ్ పరిపాలనను కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉండబోతోందో స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తం కక్షలు, కార్పణ్యాలు, అసూయ, ద్వేషం, అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె అసహ్యానికి అసహ్యం వేస్తూ ఉంటుంది. సీరియస్లీ లేస్తే పడుకునే వరకు లేచిన దగ్గర నుంచి కేసులు, ఈ కేసులు, ఆ కేసులు, వాళ్ళ మీద కేసులు, వీళ్ళ అరెస్టులు, ఆ టీవీ ఛానల్ సాయంత్రం పెడితే ఇంకో వాడి ఈడ అరెస్టు, వాడు అరెస్టు, ఆ పార్టీ క్లోజ్, ఈ పార్టీ క్లోజ్. ఏం దరిద్రం వచ్చిందిరా రాష్ట్రానికి నిజంగానే. ప్రతి దాని మీద కేసు, ప్రతి దాని మీద కేసు, సంబంధం లేని వాటి మీద కేసు, బెయిల్ వచ్చే వాటి మీద బెయిల్ రాకుండా చేయాలని చెప్పి 7 ఏళ్లకు పైన శిక్ష పడే విధంగా సెక్షన్లు, పోలీసులు ఆ సెక్షన్లు పెడితే ఆ మెజిస్ట్రేట్లు ఏమో యాంత్రికంగా రిమాండ్లు, మధ్యలో హైకోర్టు ఆశ్చర్యం, ఆగ్రహం, ఆవేదన, విస్మయం వ్యక్తం చేసేకి సరిపోతుంది. ఇంత దరిద్రమైన సిస్టమ్ సాగుతూ ఉంటే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? ఎవడికి వాడు విద్వేషాలతో రగిలి కక్షలతో రగిలి జావాలా ఇంకా ఆంధ్రప్రదేశ్? ఎంత దారుణం అంటే వీళ్ళు ఏందో రెడ్ బుక్లో కొన్ని పేర్లు రాసుకున్నారంట, వాళ్ళని ఎట్లన్నా జైలుకు పంపించాలి, వేధించాలి. ఇదా ప్రభుత్వం ఆలోచన? ఇప్పుడు తాజాగా పేర్ని నాని గారిని, వాళ్ళ భార్య గారిని, ఇంకో వాళ్ళ కొడుకును, ఇంకా వాళ్ళ ఖాందాన్ ఎవరైనా ఉంటే, లేకపోతే మచిలీపట్నంలో వాళ్ళకి ఎందరో ఓట్లు వేసారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేయండి, దరిద్రం పోతుంది. ఎందుకు రోజు జనానికి మాకు టార్చర్? అంతకుముందు వాళ్ళ భార్య గారి పేరు మీద ఉన్న గోడౌన్లో ఏదో బియ్యం కాసేంత ఇష్యూ జరిగింది అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సరే, బియ్యం ఏదో మిస్యూజ్ అయ్యాయని. బేసిక్గా సివిల్ సప్లైస్ రిలేటెడ్ ఏమైనా మిస్యూజ్ అయినప్పుడు ప్రభుత్వానికి జరిగిన నష్టానికంటే ఎక్కువ ఫైన్ వేసి పరిహారం కట్టించుకుంటూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఎంత నష్టం జరిగిందో అంతకు డబల్ కట్టించుకున్నారు. అక్కడితో ఊరుకున్నారా? కేసులు పెట్టారు. 7 ఏళ్లకు పైన జైలు శిక్ష పడే కేసులు పెట్టారు. ఏమో ఇక్కడ లక్కీ వాళ్ళకు ఆ జిల్లా జడ్జి ఈ సెక్షన్లు ఎక్కడ వర్తిస్తాయి ఇక్కడ అని చెప్పి ఆ మేడం గారికి బెయిల్ ఇచ్చారు. పేర్ని నాని గారి సత్యమణి గారికి బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఆ బెయిల్ రద్దు చేయమని చెప్పి పోలీసులు హైకోర్టుకి వెళ్ళారట. ఆ బెయిల్ రద్దు చేయమని చెప్పి ఇంకేమో మళ్ళీ క్రిమినల్ కేసులు, క్రిమినల్ సెక్షన్లు. హైలైట్ ఏంటి అంటే సివిల్ సప్లై చరిత్రలో అది ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ చరిత్రలో ఒక్కరి మీద కూడా ఆ శాఖ క్రిమినల్ కేసులు పెట్టలే. నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్. సాక్షాత్తు సివిల్ సప్లై మినిస్టర్ 22,000 టన్నుల బియ్యాన్ని పట్టుకున్నా ఆ 6A కింద ఏమో మామూలు కేసులు పెట్టారు, క్రిమినల్ కేసులు పెట్టలే. ఇంకొక ఆయన చెయ్యితే ఇట్లా పెట్టి సీజ్ ద షిప్ అన్నదాని మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టలే. ఆ శాఖ చరిత్రలో మొదటిసారి క్రిమినల్ కేసులు పెట్టింది వీళ్ళ మీదనే. రికార్డు సృష్టించారు. పేర్ని నాని గారు వాళ్ళ కుటుంబం కోసం వీళ్ళు రికార్డు సృష్టించారు, క్రిమినల్ కేసులు. అంటే అట్లా 7 సంవత్సరాలకు పైన పెట్టాలి, ఎందుకంటే జైల్లో పెట్టాలి. జైల్లో పెడితే ఎవరు అబ్బా సాధించేశారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అమెరికాతో, సింగపూర్తో పోటీ పడిపోతుంది. వీళ్ళు ఆ బుక్లో రాసుకున్న వాళ్ళని కనుక జైల్లో పెడితే వీళ్ళ ఆనందం నాకు తెలిసి వీళ్ళ ఆయుష్ 100 ఏళ్ళు పెరుగుతుంది ఇప్పుడు ఉన్నదానికంటే. అంటే ఇప్పుడు 50 ఏళ్ళు అయితే 150, 40 ఏళ్ళు అయితే 140, 75 ఏళ్ళు అయితే 175 ఇట్లా పెరుగుతుందేమో నాకు తెలిసి. ఈ పేర్లు ఎట్లో అట్లా సెక్షన్లు పెట్టి జైల్లో వేసారు. రోజు ఇదే నెత్తినొప్పి. తీసుకుపోయి ఆ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆ సభ్యత్వం అందరు తీసుకున్నారు, అందరినీ పడేయను రా బాబు ఆ జైళ్ళల్లో. దరిద్రం పోతుంది. రోజు అక్కడిది దరిద్రం పోయేసి ఇంకేమైనా రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి గురించి చర్చ జరుగుతుందేమో, వాళ్ళందరినీ పెట్టాను రా బాబు జైళ్ళల్లో. దీని మీద ఆయన తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని గారు కూడా మాట్లాడుతూ, నన్ను జైల్లో పెట్టు అండి, మా భార్యని జైల్లో పెట్టండి, మా కొడుకుని జైల్లో పెట్టండి, ఎవడు భయపడే వాళ్ళు లేడు ఇక్కడ. మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, జైల్లో పెట్టండి, చూసుకుందాం. కానీ చట్టం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, ఏమేమి పెడతారో పెట్టుకోండి, చేసుకోండి, అరెస్టులు చేసుకోండి అని చెబుతున్నారు. ఆయన ఏం చేసేది ఉంది? నువ్వు లేచిన దగ్గర నుంచి ఇదే దరిద్రమే. ఇంకా పోలీసులకు వేరే పనులు లేవు, న్యాయస్థానాలకు వేరే పనులు లేవు. మనకు కావాల్సిన వాళ్ళకి ఏవైనా ఆ లోలు గ్రూప్ కదా 2,000 కోట్లు ఎలాంటి టెండర్ కూడా లేకుండా ఇచ్చేసారట. అట్లా మనకు కావాల్సిన వాళ్ళకు మధ్యలో ఇచ్చుకుంటూ పోదాం. మిగతా అదంతా కేసులు. సాయంత్రం ఆ టీవీ ఛానల్లో కూర్చుంటాడు, అందరూ జడ్జిగాళ్ళే వాళ్ళు. ఏం సోది కాలరా బాబు నిజంగా.
ఏం టార్చర్ రా జనానికి బాబు, వాళ్ళు చూస్తేనే బే 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 బే. ఎట్లరా బాబు, అసలు ఇంత దారుణమైన మనుషులు ఉంటారు సమాజంలో అనిపిస్తుంది. ఎంత నీచం అంటే ఎన్నెన్నో మాట్లాడుతుంటారు వాళ్ళైతే.